మన నర్సరావుపేట పట్టణంలో గడియార స్తంభం సెంటర్లో నర్సరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ 6వ రోజు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి చింతల చెరువు గురునాథాచారి గారు, ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి గుత్తికొండ భాస్కరాచారి గారు, ప్రధాన కార్యదర్శి అమ్మనబ్రోలు మల్లికార్జునాచారి గారు, అలాగనే వారి కార్యవర్గం అంతా కూడా ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి, 48-49 డిగ్రీల ఎండాకాలంలో ఇవాళ రోహిణీ కార్తెలో ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన సోదరులు విశ్వబ్రాహ్మణ సంఘం వారు నర్సరావుపేటలో ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ ఎండాకాలంలో ప్రజలు చాలామంది డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతున్నటువంటి పరిస్థితి, వృద్ధులు చాలామంది కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ గమనించి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కార్యవర్గం తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అది వాళ్ళ 6వ రోజుకు రావడం, అలాగనే ఈ రోహిణీ కార్తె ఈ ఎండాకాలం మొత్తం కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం అనేది కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.